వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్డు కూడలి వద్ద ఆర్మీ క్యాంటీన్ ఆవరణంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పెద్ది ఈశ్వరరావు ప్రారంభించగా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ప్రజాసేవ దేశ సేవతో సమానమని పేర్కొన్నారు. వేసవి కాలంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని, పాఠశాలల దాహార్తిని తీర్చడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళ అసోసియేషన్ తరఫున జిల్లా మొత్తం కూడా వీళ్ళ సేవలు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ప్రజల కోసం ఏ సేవలు చేయడానికైనా సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆదేశం ప్రకారంగా మనం జలవేంద్ర పెట్టాలి అనే ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా పెడతాం సార్. దీనికి ఆర్థిక సహాయం అక్కర్లేదు మాకు. మేము మెయిన్ రోడ్డు మీద, స్టేట్ హైవే మీద తప్పకుండా పెడతా ఉన్నాం. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా కొంచెం ఒక 6 రోజులు లేట్ అయింది, కానీ మనం ఈరోజు ఇక్కడ జలవేంద్రం మొదలుపెట్టాము. ఇందులోని మజ్జిగ, నీరు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ కోసం నీరు ఉంటుంది. ఈరోజు మొదలుపెట్టింది కంప్లీట్ ఎండాకాలం అంతా జరగాలని, దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని, తర్వాత వాలంటీర్ మనకి మన జిల్లా అధికారి అయిన మున్సిపల్ అధికారి మన కమిషనర్ గారు హనుమంతరావు గారు చెప్పారు, ఇలాగ మనం చేస్తే బాగుంటుంది. ఈ వేసవ తాపమానికి చాలామంది ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఎక్కడైనా సరే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ హీట్ ఎక్కువ ఉన్న టైంలో అది 11 నుంచి 2 వరకు మనం సెల్ఫ్ చేయగలిగితే మనం చాలా వరకు ఇలాంటి హీట్ సంబంధించిన ఇబ్బందిని మనం తొలగించుకోగలని చెప్పేసి దానికి